హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ వొకాబులరీ డిస్కస్ చేద్దాం. సో మీకు వొకాబులరీలో వర్డ్స్ చాలా ఉంటాయండి. ద ఛాలెంజ్ ఈజ్ టు మెమరైజ్ ద వర్డ్స్. మనం ఏం చేస్తున్నామంటే ద బెస్ట్ వే టు మెమరైజ్ ద వర్డ్స్ మనకి ఏదో రూట్ వర్డ్ అప్రోచ్ కానీ, నెమోనిక్స్ కానీ, లేదంటే కొన్నిసార్లు పిక్చర్స్ యాడ్ చేసి కానీ, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి కానీ, సో దట్ యూ వోంట్ ఫర్గెట్ దెమ్. ఓకే, ఆ రకంగా నేర్చుకుందాం. అయితే ఈరోజు క్లాస్ కోసం నేను మోస్ట్ రిపోర్టెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ప్రతి ఒక్క వర్డ్ ఇందులో ద మెయిన్ వర్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హ్యాస్ బీన్ రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఓకే, ఇక రాబోయే మనకి ఎస్ఎస్సి సీజీఏలో కానీ, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో కానీ అలాంటి వర్డ్స్ అడగడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అయితే ఆ ఒక్క వర్డ్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మల్టిపుల్ వర్డ్స్ ఎలా మెమరైజ్ చేసుకోవడం, ఆ ఒక వర్డ్కి మనం రూట్ వర్డ్ ఎలా ఐడెంటిఫై చేయడం అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ambidextrous అండి. ambidextrous, వన్ హూ కెన్ యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ స్కిల్ఫుల్లీ, అదర్వైజ్ క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ స్కిల్ఫుల్లీ. మీరు ఈ సీన్ చూసే ఉంటారు శివాజీలో. Rajinikanth, what is he doing here? He is సైనింగ్ విత్ బోత్ హ్యాండ్స్ విత్ ఈక్వల్లీ స్కిల్ఫుల్లీ, రెండు చేతులతోనే ఈక్వల్గా రాయగలుగుతున్నాడు అనమాట. సో తెలుగులో దీనికి మనకి మీనింగ్ వచ్చేసి సవ్యసాచి. అయితే ఈ వర్డ్కి రూట్ వర్డ్ అనాలిసిస్ చూస్తే యాంబీ అంటే మనకి బోత్ అని, డెక్స్ట్రస్ అంటే స్కిల్ఫుల్. సి హియర్, యాంబీ ఈజ్ బోత్, డెక్స్టరస్ ఈజ్ స్కిల్ఫుల్. సో బై ద వే డెక్స్టరస్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ అనదర్ వర్డ్ అండి ఇంగ్లీష్లో. డెక్స్టరస్ అంటే స్కిల్ఫుల్ వర్డ్. సో మనకి సినోనిమ్స్ ఏముంటాయి? టూ హ్యాండెడ్ ఏమో బోత్ హ్యాండ్స్తో కలిపి రాయడం. యాంటోనిమ్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. సో ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం, రజనీకాంత్ ఇన్ శివాజీ మూవీ. ఇకపోతే ఆ రూట్ వర్డ్ యాంబీ అంటే బోత్, దాన్ని బేస్ చేసుకొని చాలా వర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ambiguous అంటే నాట్ బీయింగ్ వెరీ క్లియర్. ఓకే, క్లియర్గా ఉండకపోవడం అన్నమాట, అస్పష్టత. సో అన్సర్టైన్ ఆర్ అన్క్లియర్. సో తెలంగాణ రావడానికి ముందు టీడీపీ యొక్క అఫీషియల్ పాలసీ, ఫస్ట్ స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండేది కాదు. సో హీ వాజ్ అగేన్స్ట్ తెలంగాణ. బట్ లేటర్ ఆన్ యాజ్ ద మూమెంట్ గాట్ స్ట్రెంగ్త్ అండ్ సో ద అఫీషియల్ పార్టీ స్టాండ్ లైన్ హ్యాస్ బికమ్ రైట్ డెసిజన్ అట్ ద రైట్ టైమ్. వాట్ ఈస్ దట్ రైట్ డెసిజన్? నోబడీ న్యూ, right? Because that was ambiguous means not being clear, ambiguous. Next, ambivalence ante the state of having mixed feelings. So two contradictory feelings anamata, so towards someone or something. For example, meeku sweets ante ishtam, gulab jamun ante ishtam, at the same time you are trying to lose weight. So meeku weight తగ్గాలి, బరువు తగ్గాలి అనుకుంటున్నారు అనమాట. సో మీరు ఒక పార్టీకి వెళ్ళారు, అక్కడ గులాబ్ జామున్ ఆఫర్ చేస్తున్నారు అలాంగ్ విత్ ఐస్ క్రీమ్. ఓకే, సో యూ హ్యావ్ అన్ అంబివలెన్స్ యాటిట్యూడ్. షల్ ఐ టేక్ ఇట్ ఆర్ షల్ ఐ నాట్ టేక్ ఇట్? ఓకే, తిందామా తినొద్దా? గోపి గోడ మీద పిల్లి అంటాం కదా, వాడు ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దట్ ఈజ్ అంబివలెన్స్. ఇండిసైసివ్, అనేబుల్ టు డిసైడ్ సంథింగ్, ద స్టేట్ ఆఫ్ హ్యావింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఓకే, కాంట్రడిక్టరీ ఫీలింగ్స్ ఉండడం. సో నెక్స్ట్ యాంబియంట్ అంటే మనకి కుడిపక్క ఎడం పక్క అన్ని పక్కల. ఆఫ్ కోర్స్ మీరు ముందు వెనక లేదా సార్ అంటారు, ఈ వర్డ్ ఆరిజిన్లో లేదు. కుడిపక్క ఎడం పక్క కలిపితే అన్ని పక్కల అన్నట్లు చుట్టూ వ్యాపించి ఉన్న ద ambient టెంపరేచర్, ద ambient స్మెల్ ఆఫ్ ద రూమ్, ద ambient ఫీల్ ఆఫ్ ద రూమ్, అలాంటిది అనమాట. సరౌండింగ్ ఆన్ ఆల్ సైడ్స్ అన్నదానికి మీనింగ్ మన ambient. సో అండ్ ambit, సో దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ambit ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ambit అంటే స్కోప్ అండి. సో దాని యొక్క పరిధి, చుట్టూ దానికి ఎంత లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ అన్నమాట, అంత కలిపి యాంబిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్లాస్లో నన్ను సార్ మీరు యావరేజెస్ టీచ్ చేయండి అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద యాంబిట్ ఆఫ్ మై కరెంట్ క్లాస్. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్కి అవుట్ ఆఫ్ ద యాంబిట్ అనమాట, అవుట్ ఆఫ్ ద స్కోప్. ఎందుకు యాంబిట్ అంటే? సో లెఫ్ట్ అండ్ రైట్, ఈ క్లాస్కి లెఫ్ట్ అండ్ రైట్ ఏమున్నాయి? రూట్ వర్డ్స్ ఉన్నాయి, నెమోనిక్స్ ఉన్నాయి, బికాస్ దిస్ ఈజ్ ఇంగ్లీష్ క్లాస్. సో దట్ ఈస్ ద యాంబిట్. అండ్ ambivert అంటే వన్ హూ ఈజ్ బోత్, బోత్, వన్ హూ ఈజ్ బోత్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే వాడిలో వాడు మాట్లాడుకునేవాడు, ఇంట్రో ఇన్సైడ్, అండ్ వర్ట్ అంటే టు టర్న్ అండి. మనం ఈ రూట్ వర్డ్స్ తర్వాత చూస్తాము. ఇంట్రో అంటే ఇన్సైడ్, వర్ట్ అంటే టర్న్. సో హూ ఈజ్ టర్న్డ్ ఇన్సైడ్ అంటే ఎక్కువ మిగతా వాళ్ళతో మాట్లాడిన వాడిని మనం ఇంట్రోవర్ట్ అంటాం.
సో దట్ ఈస్ ఇంట్రోవర్ట్. సో ఎక్కువగా మాట్లాడు, కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు, షైగా ఉంటాడు. సో అలాంటిది అలాంటి పర్సన్ మనం ఇంట్రోవర్ట్ అంటాం. హూ ఈజ్ ఎక్స్ట్రోవర్ట్ బాగా జోవియల్గా ఉంటారు. కొంతమంది ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ ఉంటారు కదా. సో చుచ్చుకుపోతూ ఉంటారు, కలుద్దాం, మాట్లాడదాం, ఎనర్జెటిక్. ఓకే, దే ఆర్ టర్న్డ్ అవుట్ సైడ్, వాళ్ళ బుర్రలోకి ఏదో సరి మాట్లాడేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని మనం ఎక్స్ట్రోవర్ట్ అంటాం. కానీ at the same person, you are the same guy who is sometimes behaves as an introvert, sometimes behave as an outrovert. You are both, you are ambivert. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఎనార్కీ. ఈ వర్డ్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఎస్ఎస్సీలో అడిగారు. ఎనార్కీ అంటే అరాజకత్వం, తెలుగులో అవ్యవస్థ, అస్తవ్యస్తంగా ఉండడం, ఒక పర్టికులర్ రూల్ అంటూ ఉండకపోవడం, ల్యాక్ ఆఫ్ ఆర్డర్ ఆర్ గవర్నమెంట్. సో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే కింద ఉన్నాయి చూడండి. సో సైక్లోన్ వచ్చిపోయిన తర్వాత అన్ని బిల్డింగ్స్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది సిటీలో. ఓకే, అండ్ it feels like anarchy. There is nobody to rule, right? And similarly, the country plunged into anarchy after the government was overthrown and no new leaders emerged. So ఉన్న గవర్నమెంట్ కూలిపోయింది అండ్ కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, అండ్ దట్ ఈస్ ఎనార్కీ, ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్, ల్యాక్ ఆఫ్ ఆర్డర్. సో మీకు రూట్ వర్డ్స్ వచ్చేసి ఇందులో యాన్ అంటే నాట్. ఓకే, యాన్ అంటే మీరు ఆర్టికల్ రాసారంటారు, కరెక్టే, ఇట్స్ బోత్ ఆర్టికల్. రూట్ వర్డ్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ అనే మీనింగ్తో వస్తుంది. అండ్ ఆర్కీ అనేది మనకి ఇంగ్లీష్లో ఆర్కీ అనే దాన్ని మనం గ్రీక్లో ఆర్కోస్ నుంచి తీసుకున్నాం. సో ఆర్కోస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే రూల్ ఆర్ గవర్నమెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎనార్కీకి సినోనిమ్స్ ఇంకేమున్నాయి? కేయాస్ అంటే మనకి తెలుగులో చాలా వర్డ్స్ ఉన్నాయండి. గందరగోళం, అస్తరవ్యస్తం, చిందరవందర గందరగోళం. సో దట్ ఈస్ కేయాస్. సో ల్యాక్ ఆఫ్ ఆర్డర్, గజిబిజిగా ఉండడం, ఎక్కడ పడితే అక్కడ ఉండడం, ఏది పడితే అది ఉండడం, ఎవరికి ఇష్టం వచ్చిందో వాటి చేసుకోవడం, దాన్ని మనం కేయాస్, ఎనార్కీ, లాలెస్నెస్, డిజార్డర్ ఆర్ టర్మాయిల్ అని కూడా అంటాం. టర్మాయిల్ అంటే సో there is a lot of disorder and nobody knows the reason. Okay, utter disorder, that is turmoil. So antonym వచ్చేసి ఆర్డర్, గవర్నెన్స్, స్టెబిలిటీ. మీకు టర్మాయిల్కి ఇంకో ఎగ్జాంపుల్ తేవాలంటే డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్, ఇండియా వెంట్ ఇన్ టు టర్మాయిల్. సో క్విట్ ఇండియా మూమెంట్లో ఒక్కసారిగా, బికాజ్ every top leader was arrested and there is no leadership, so people took things into their hands. Okay, so people started coming into the streets and everything was in turmoil. So there is no government, there is nobody to rule. So that is chaos, turmoil, disorder, anarchy. All these are synonyms. సో ఇకపోతే మనం ఆర్కోస్ అంటే రూల్ అని డిస్కస్ చేసుకున్నాం. రూట్ వర్డ్ ఆర్కోస్ మీన్స్ రూల్. ఆర్కోస్ ఈజ్ రూల్. దాన్ని బేస్ చేసుకొని ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ నేర్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మేట్రియార్క్, మేటర్ అంటే మదర్ అని అర్థం, రూట్ వర్డ్. సో మేట్రియార్క్ అంటే ఏ సోషల్ ఆర్ పొలిటికల్ సిస్టమ్ వేర్ విమెన్ డామినేట్. సో ఆడవాళ్ళ చేతిలో పవర్ ఉండి దే ఆర్ ద డెసిజన్ మేకర్స్. అఫ్ కోర్స్ కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటుండొచ్చు పవర్ఫుల్ పొజిషన్స్, బట్ ఇన్ జనరల్ బై డిఫాల్ట్ ఇఫ్ ద పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద విమెన్, దట్ ఈస్ కాల్డ్ మేట్రియార్కీ. సో ఆపోజిట్ వర్డ్ వచ్చేసి పేట్రియార్కీ. సో మనం తరచూ వింటుంటాం పేట్రియార్కల్ యాటిట్యూడ్స్. ఓకే, హీ ఈజ్ ఏ ఫ్యామిలీ పేట్రియార్క్. సో పేట్రియార్క్ అంటే పేటర్ అంటే ఫాదర్. సో పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మేల్స్. ఓకే, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. సో మెన్ డామినేట్ చేస్తే దాన్ని మేట్రియార్కీ అంటాం. సో మొనార్కీ, మోనో అంటే వన్ అండి, మోనో ఈజ్ సింగిల్. మొనార్కీ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఏ సింగిల్ పర్సన్ హోల్డ్స్ ఆల్ ద పవర్. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇప్పుడు కింగ్ చార్ల్స్ ఉన్నాడు. సో హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద కంట్రీ, అట్లీస్ట్ అఫీషియల్లీ. సో హీ హ్యాస్ ఆల్ ద పవర్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ ఇట్ ఈస్ హెరిడిటరీ, ఇట్స్ కాల్డ్ మొనార్కీ. సో ఇక్కడ మనకి ఇంకొక వర్డ్ ఉంది, నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం, ఆటోక్రసీ అని. సో ఆటోక్రసీ అంటే దట్ ఈజ్ ఆల్సో పవర్ బై ఎ సింగిల్ పర్సన్, దట్ ఈజ్ రూల్ బై ఎ సింగిల్ పర్సన్. కాకపోతే ఆటోక్రసీకి మొనార్కీకి డిఫరెన్స్ ఉందండి. మొనార్కీలో వచ్చేసి హెరిడిటరీగా వస్తుంది, అంటే వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళకి వారసత్వంగా ఆ రూల్ చేసే అధికారం వస్తుంది. కానీ ఆటోక్రసీలో అలా కాదు. అండ్ ఇన్ జనరల్గా మొనార్కీ ఈజ్ నాట్ నెసెసరీలీ ఏ డిక్టేటర్షిప్. అంటే మీకు మొనార్కీ ఉన్నా కూడా మనం కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటాం.
ఇప్పుడు జపాన్లో ఉన్నది, యూకేలో ఉన్నది, స్వీడన్, నార్వేలో ఉన్నాయి. సో దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్. అంటే ఒకవేళ పేరుకి కింగ్ వాడు, కానీ వాడు హీ బిహేవ్స్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఆటోక్రసీలో అలా కాదన్నమాట. నేనే మోనార్క్ అంటాడు, వాడు చెప్పిందే రూల్ అంటాడు. హీజ్ ఎ టిరెంట్, హీజ్ ఎ డిక్టేటర్, హీజ్ ఎన్ ఆటోక్రాట్. సో దాన్ని మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్. ఆలిగార్చీ. ఆలి అంటే స్మాల్ గ్రూప్ అండి. సో ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హోల్డ్ ఆల్ ద పవర్. కొంతమంది అక్యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడున్న గవర్నమెంట్ని ఏమనంటే బాగా రిచ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది మాత్రమే, బోత్ రిచ్ పీపుల్ అండ్ పొలిటీషియన్స్, అమిత్ షా, నరేంద్ర మోడీ, ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ అండ్ గౌతమ్ అదానీ. సో ఇలా ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంది. దే ఆర్ ద వన్స్ హూ హోల్డింగ్ ఆల్ ద పొలిటికల్ పవర్, దే ఆర్ రన్నింగ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ నాట్ ఎ డెమోక్రసీ, దిస్ ఈజ్ అన్ ఆలిగార్కీ అంటారు. ఆలిగార్కీ ఆర్ ఆలిగార్చీ, బోత్ ఆర్ సేమ్. సో దాన్ని అలాంటి గవర్నమెంట్ని స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రూల్ చేస్తే దాన్ని మనం ఆలిగార్చీ అంటాం. అండ్ హైరార్కీ మనం తరచూ వింటుంటాం. హైరార్కీ ఏంటి అని చెప్పి అంటే మల్టిపుల్ లెవెల్స్ అన్నమాట. సో ద పవర్ ఇస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ లెవెల్స్. కింద ఎవడు ఉన్నాడు, పైన ఎవడు ఉన్నాడు, వాడి పైన ఎవడు ఉన్నాడు, ఆ సిస్టమ్ని మనం, ఆ సోపాన క్రమం తెలుగులో, దాన్ని హైరార్కీ అంటాం. సో అలాగే ఇక్కడ గవర్నమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నేను ఆటోక్రసీ అని చెప్పేసి ఒక వర్డ్ కూడా ఇచ్చాను కాబట్టి సో ఆ రకమైన గవర్నమెంట్స్ కూడా ఇంకా చూద్దాం మనం ఏమేమి ఉన్నాయో. యాక్చువల్లీ ఈ డెమోక్రసీ, ఆటోక్రసీ అనే వాటికి రూట్ వర్డ్ వచ్చేసి మనం క్రేటోస్ అంటే టు రూల్. క్రేటోస్ నుంచి ఇంకే వర్డ్స్ ఉన్నాయి. ఆటోక్రసీ, ఫస్ట్ ఆటో అంటే సెల్ఫ్ అండి. మనం తర్వాత ఈ రూట్ వర్డ్స్కి ఇంకా మీనింగ్స్ చూస్తాము. ఆటో అంటే సెల్ఫ్. సో క్రసీ అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ క్రేటోస్ టు రూల్. సో ఆటోక్రసీ అంటే రూల్ బై వన్ పర్సన్, అదర్వైజ్ గవర్నమెంట్ బై వన్ పర్సన్. దాన్ని మనం డిక్టేటర్షిప్ అంటాం, నిరంకుశత్వం అంటాం తెలుగులో. డిక్టేటర్షిప్, టిరన్నీ, డిస్పాటిజం అంటాం. ఇన్ జనరల్ దిస్ ఇస్ ఎ వెరీ నెగిటివ్ వర్డ్, స్ట్రాంగ్ నెగిటివ్ వర్డ్ అండి. అంటే ఎవరన్నా మీరు ఆటోక్రాట్ అన్నారంటే వాడిని మీరు మెచ్చుకుంటున్నట్లు కాదు, ఎవరైనా డిక్టేటర్ అన్నాడంటే వానికి పొగడతలు, ప్రశంసలు ఇచ్చినట్లు కాదన్నమాట. దిస్ ఈజ్ ఏ నెగిటివ్ వర్డ్. ఆటోక్రసీ ఈజ్ రూల్ బై వన్ పర్సన్. నెక్స్ట్ బ్యూరోక్రసీ. సో ఇండియాలో ఉన్నది డెమోక్రసీ కాదు, బ్యూరోక్రసీ అంటారు. ఎందుకంటే మన దగ్గర ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా పవర్ఫుల్ కదా. దే ఆర్ ద అఫీషియల్స్, దే ఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ బ్యూరోక్రాట్స్. సో దే ఆర్ so strong that they rule mostly. The entire government business is handled by them. So hence we call that form of government as bureaucracy, wherein the rule is by the administrators or officials. Next, democracy. మనకి అబ్రహాం లింకన్ గారు చెప్పారు డెమోక్రసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి. డెమోస్ అంటే పీపుల్. సో డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ బై ద పీపుల్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్. మన భారతదేశంలో ఉన్న 145 crore పీపుల్ మనల్ని మనం గవర్న్ చేసుకోవాలంటే కష్టం కదా. సో దట్స్ వై we conduct elections, we choose our representatives, we put the power in them and they rule on our behalf. Okay, so next, plutocracy. Pluto అంటే god of riches అండి western philosophy లో. So plutocracy is ruled by the rich, ruled by the wealthy or ruling class. సో ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్ మనకి రూల్ చేస్తూ ఉంటే దాన్ని మనం ప్లూటోక్రసీ అంటాం. నెక్స్ట్ థియోక్రసీ. థియో అంటే గాడ్. సో ఈ రూట్ వర్డ్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో థియోక్రసీ అంటే రూల్ బై ద, అవి ఐడియాలు అయితే రూల్ బై ద గాడ్ కావాలి, బట్ దేవుడు అనేవాడు మనకు కనిపించడు, ఎక్కడ ఉంటాడో తెలియదు. సో బట్ దేవుడి రిప్రజెంటేటివ్స్, దేవుడికి పూజ చేసేవాళ్ళు ప్రీస్టులు, రిలీజియస్ లీడర్స్ ఉంటారు కదా. ఇఫ్ దే ఆర్ రూలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ థియోక్రసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్ ఉంది. ఇరాన్ ఈజ్ ఎ థియోక్రసీ బికాస్ ద గవర్నమెంట్ దేర్ ఈజ్ రూల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, రైట్? So similarly Afghanistan also, the Taliban are strict adherents of Sharia law, Islamic law, right? So they rule and they of course they call Afghanistan also the Islamic Emirates of Afghanistan, alright? So that is another theocracy. So opposite of theocracy ఏముంటుందండి వర్డ్ మనకి సెక్యులర్ అంటాం. సెక్యులర్ అంటే there is no interference of religion in the matters of state. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అంటే మనకి రిలీజియన్ని, గవర్నమెంట్ని మిక్స్ చేయకపోవడం. సెక్యులర్ కంట్రీస్లో ఒక అఫీషియల్ రిలీజియన్ అంటూ ఉండదు, ఓకే? బట్ పాకిస్తాన్ ఈజ్ నాట్ సెక్యులర్, ఓకే, బికాస్ దే హ్యావ్ అన్ అఫీషియల్ రిలీజియన్. అండ్ హిపోక్రసీ, ఇందులో కూడా క్రసీ ఉంది, ఇది కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ అయి ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే హిపోక్రసీ అన్నదానికి మనకి ఈ క్రసీకి సంబంధమే లేదు, దే జస్ట్ సౌండ్ సిమిలర్, ఓకే? హిపోక్రసీ అంటే pretending to have moral values or beliefs not reflected in one's actions.
అంటే మీకు లేని విలువల గురించి మీరు ఉన్నట్లు బిహేవ్ చేస్తారన్నమాట. తెలుగులో మనం కపటముతో లేదంటే వంచనతో అంటాం కదా. సో వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో బయటికి వెళ్ళి కరప్షన్కి అగెయిన్స్ట్ ఇండియా ఎస్ఏ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తాడు, లేకపోతే ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేస్తాడు, అద్భుతమైన స్పీచ్ దెన్ చేస్తాడన్నమాట. సో కరప్షన్ మనకున్న ఎనిమి ఈవిల్ అది ఇది అంటాడు. అండ్ వాడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నాకేంటి అంటాడు. సో దట్ ఈస్ హిపోక్రసీ, రైట్? నెక్స్ట్ నొటోరియస్, బ్యూటిఫుల్ వర్డ్ అండి. నొటోరియస్ అంటే తెలుగులో పేరుబడ్డ, పేరు మోసిన అంటాం అనమాట. అయితే ఇక్కడ కీ వర్డ్ వచ్చేసి ఎలాంటి పేరు అది? సో నొటోరియస్ పీపుల్ ఆర్ వెరీ పాపులర్, వెరీ ఫేమస్, బట్ దే ఆర్ నాట్ ఫేమస్ ఫర్ బీయింగ్ గుడ్, దే ఆర్ ఫేమస్ ఫర్ సంథింగ్ బ్యాడ్. ఓకే, సో దీనికి మనకి ఈక్వల్ వర్డ్ ఉంది, ఇన్ఫేమస్ అని చెప్పి వర్డ్ ఉందన్నమాట. ఇన్ఫేమస్ ఈజ్ ఆల్సో ఫేమస్, కాకపోతే ఇన్ ఏ నెగిటివ్ వే. ఓకే, వర్డ్కి కానోటేషన్స్ ఉంటాయండి, అది పాజిటివా నెగిటివా, అవతల వాడు మిమ్మల్ని తిడుతున్నాడా మెచ్చుకుంటున్నాడా అన్నది ఇంపార్టెంట్గా తెలుసుకోవడం. సో ఇంగ్లీష్లో కూడా నొటోరియస్ అనేది వెరీ నెగిటివ్ వర్డ్. ఓకే, సో ఇట్స్ వెరీ నెగిటివ్ వర్డ్. ఇట్ మీన్స్ సంబడి హూ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ సంథింగ్ వెరీ బ్యాడ్, రైట్? సో ఎగ్జాంపుల్స్ చూస్తే నొటోరియస్ స్మగ్లర్ వీరప్పన్. Okay, so Veerappan was very popular. How? As a smuggler. Notorious smuggler Veerappan murdered hundreds of forest officials. He killed thousands of elephants. Sir, infamous thief Tiger Nageshwar Rao. Stuart Puramlo oka donga annamata. Manaki Raviteja movie kuda teesaru ఆయన పేరు మీద. So infamous thief Tiger Nageshwar Rao and infamous and notorious are both synonyms. కానీ notorious కొంచెం బాగా పవర్ఫుల్ వర్డ్ అన్నమాట. సో ఇంకోటి ఇక్కడ ఒక వర్డ్ చూస్తే ఈ ఎగ్జాంపుల్లో నోటెడ్ ఆర్ నోటోరియస్ పులిహోర ఆర్టిస్ట్. సో ఇది మన కొలోక్వియల్ లాంగ్వేజ్ అని మన తెలుగు భాష నుంచి తీసుకున్నాము. సో నార్త్ ఇండియన్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ బయట దేశాలు కానీ పులిహోర ఆర్టిస్ట్ అంటే అర్థం కాదు. బట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, పులిహోర ఆర్టిస్ట్. సో ఎవరైతే బాగా చేస్తారో, చాటింగ్లు బ్యాటింగ్లు చేస్తారో, పటాయిస్తారో వాళ్ళని పులిహోర ఆర్టిస్ట్ అంటాం. సో నోటెడ్ పులిహోర ఆర్టిస్ట్ ఆర్ నోటోరియస్ పులిహోర ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. సో నోటోరియస్ అంటే నెగిటివ్, అక్కడ నోటోరియస్ అంటే నెగిటివ్. సో కానీ నోటెడ్ అంటే పాజిటివ్, రైట్? సో నోటెడ్ అంటేనేమో ఫేమస్, నోటోరియస్ అంటే ఇన్ఫేమస్. అదే సినోనిమ్స్ మనం చూస్తే చెప్పుకున్నాం, నోటోరియస్కి ఇన్ఫేమస్ ఈజ్ ఎ సినోనిమ్. అండ్ డిస్రెప్యూటబుల్. సో రెప్యూట్ అంటే పేరు ప్రతిష్టదండి, పేరు ప్రతిష్టలు, కీర్తి. సో వాట్ ఆర్ యూ పాపులర్ ఫర్, వాట్ ఆర్ యూ నోన్ ఫర్, దట్ ఈజ్ రెప్యుటేషన్. మనకి స్టేటస్ ఏంటి, మనం ఏంటి అంటాం కదా, దట్ ఈజ్ రెప్యుటేషన్. సో రెప్యూట్ అంటే బీయింగ్ ఫేమస్, డిస్రెప్యూట్ అంటే బీయింగ్ ఫేమస్ ఫర్ రాంగ్ రీజన్స్. ఓకే, ఇట్స్ సో డిస్రెప్యూటబుల్ అంటే నోటోరియస్. సో డిస్రెప్యూటబుల్ అంటే అప్రతిష్ట, నోటోరియస్. అండ్ యాంటనిమ్స్ వచ్చేసి నోటెడ్ ఈజ్ ఏ పాజిటివ్ వర్డ్, నోటెడ్ ఇండస్ట్రియలిస్ట్, నోటెడ్ పులిహోర ఆర్టిస్ట్. మనం మెచ్చుకునేటప్పుడు నోటెడ్ అంటాం, వాడిని తిట్టేటప్పుడు నోటోరియస్ అంటాం. సో అన్నోన్ అంటే ఎవరికి తెలియని వాడు, అది న్యూట్రల్ వర్డ్ అనమాట. అన్నోన్ అండ్ ఎనానిమస్ బోత్ ఆర్ అబ్సల్యూట్లీ సినోనిమ్స్. పేరు లేని, ఎనానిమస్ అంటే పేరు లేని, వాడెవడో తెలియని. ఆకాశవాణి అంటాం కదా మనం, ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు, గాలి నుంచి మాటలు వస్తున్నాయి, వాడెవడో వీ డోంట్ నో. సో రెప్యూటబుల్ అంటే అండ్ వెరీ పాజిటివ్ వర్డ్, రెప్యూటబుల్ ఈజ్ వెరీ వెల్ నోన్ అండ్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ సినోనిమ్ టు నోటెడ్. సో అబ్స్క్యూర్ అంటే అగైన్ అన్నోన్, అబ్స్క్యూర్, anonymous, all three are similar. Nobody knows, not clear. So that is obscure. మీరు గమనించినట్లయితే యాంటనిమ్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి unknown is an antonym to notorious, at the same time reputable is an antonym to notorious. ఓకే, notorious అనేది ఇన్ఫేమస్ అని చెప్పుకున్నాం, బాగా నెగిటివ్ వర్డ్, వన్ హూ ఈజ్ పాపులర్ ఫర్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్. దానికి unknown అంటే అసలు ఎవరికి తెలియని వాడు. ఓకే, అదే అట్ ద సేమ్ టైం రెప్యూటబుల్ అంటే అందరికీ తెలుసు కానీ మంచి పనులకి తెలుసు. సో బోత్ ఆర్ యాంటనిమ్స్. యాంటనిమ్స్లో వేరియేషన్స్ ఉంటాయి, అది మీరు గుర్తించాలి. నెక్స్ట్ వర్డ్ కాంటెంపరీ. కాంటెంపరీ అంటే మనం తెలుగులో సమకాలీన అంటామండి. సమకాలీన అంటే అట్ ద సేమ్ టైం, హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. సో రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బిలాంగింగ్ టు ద ప్రెజెంట్ టైమ్, సంథింగ్ దట్ ఈస్ కాంటెంపరీ. యూ కెన్ సే దట్ యాజ్ బిలాంగింగ్ టు ద ప్రెజెంట్ టైమ్ ఆర్ కరెంట్ టైమ్, మోడర్న్ టైమ్, లేటెస్ట్, ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్న అనొచ్చు మనం. లేదు అంటే బిలాంగింగ్ టు ద సేమ్ టైమ్ పీరియడ్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ ఈజ్ మేడ్ ఇన్ కాంటెంపరీ స్టైల్, రైట్? మన రణబీర్ కపూర్ వచ్చేసి జనాల్ని నరికేస్తూ ఉంటాడు అండ్ హీరోయిన్తో
రష్మికతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సెలబ్రేటింగ్ వైలెన్స్ అండ్ రొమాన్స్. సో దట్ ఈస్ అ కాంటెంపరీ స్టైల్. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ అలాగే ఉన్నాయి కదా. మన సందీప్ వంగ గారి ముందు మూవీ కూడా కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి, సో అది కూడా అలాగే ఉంది కదా. సో అది కాంటెంపరీ స్టైల్ అన్నమాట, సెలబ్రేటింగ్ వైలెన్స్ అండ్ రొమాన్స్. సో అంటే ఇప్పుడు మోడర్న్ స్టైల్, కరెంట్ స్టైల్, అవుట్డేటెడ్ కాదు, పాతది కాదు. సో అట్ ద సేమ్ టైం ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక సెన్స్లో మీనింగ్ ఇస్తుంది. నెహ్రూ ఈజ్ ఏ కాంటెంపరీ టు గాంధీ. మన నెహ్రూజీ అండ్ గాంధీజీ ఇద్దరు ఒక టైం పీరియడ్కి చెందిన వాళ్ళు. అఫ్కోర్స్ మన గాంధీ గారు 1869లో, నెహ్రూ గారు 1889లో పుట్టారు. ఒక 20 years డిఫరెన్స్ ఉంది. బట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ లెడ్ ఇండియా ఇన్ ఇట్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్, రైట్. నెహ్రూ ఈజ్ ఏ కాంటెంపరీ టు గాంధీ. కాంటెంపరీ అంటే బిలాంగింగ్ టు సేమ్ పీరియడ్. మన తెలుగు సమకాలీనులు లేదా కాంటెంపరీస్ అంటాం. ఇక సినానిమ్స్ చూస్తే కాంటెంపరీకి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మోడర్న్, కరెంట్ ఆర్ వోగ్. వోగ్ అంటే కరెంట్ ట్రెండ్ అండి, ఫ్యాషన్. ఏదైతే ఫ్యాషన్లో ఉంటుందో అది రైట్ నౌ ఇప్పుడు ఫ్యాషన్లో ఉంది, ఇదంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది దానికి, రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ వోగ్ అంటే దట్ ఈస్ కాంటెంపరీ. ఓకే, సో ఇట్ బిలాంగ్స్ టు ద కరెంట్ టైం పీరియడ్. సో పీర్ ఆర్ పర్సన్ ఆఫ్ ద సేమ్ పీరియడ్ ఇంకొక సెన్స్లో ఉంది. యాంటనిమ్ వచ్చేసి అవుట్డేటెడ్, అబ్సొలీట్, ఏన్షియంట్. అవుట్డేటెడ్ అంటే పాత పడిపోయింది, అబ్సొలీట్. సో ఈ వర్డ్ కూడా మనం నేర్చుకుంటాం. అబ్సొలీట్ అంటే అగైన్ ఇట్స్ నో లాంగర్ ఇన్ యూజ్, అవుట్డేటెడ్. ఏన్షియంట్ అంటే బాగా పురాతనమైన, ప్రాచీనమైన, దాన్ని ఏన్షియంట్ అనొచ్చు అనమాట. మీకు మీ ఫ్రెండ్ వేసుకున్న డ్రెస్ సెన్స్ నచ్చకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఏన్షియంట్ క్లోత్స్ ఆర్ యూ వేరింగ్ అనొచ్చు. ఓకే, యూ డోంట్ హ్యావ్ ఎ కాంటెంపరీ స్టైల్, ఏన్షియంట్ క్లోత్స్, ప్రాచీనమైన, పురాతనంలో మ్యూజియం నుంచి తీసుకొచ్చిన బట్టలు వేసుకుంటున్నారా నువ్వు అని మీరు టీచ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఈ కాంటెంపరీలో మనం రూట్ వర్డ్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ కాన్ అంటే విత్ అండి. కాన్ ఈజ్ విత్, ఇట్స్ ఏ కామన్ ప్రిఫిక్స్. సో మీకు జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు వచ్చేదండి. ప్రిఫిక్స్ అంటే ముందు వచ్చేది, వాడికి ముందు యాడ్ అయ్యేది. అండ్ సఫిక్స్ అంటే వెనకాల యాడ్ అయ్యేది. సో ప్రిఫిక్స్లు, సఫిక్స్లు ఉంటాయి ఇంగ్లీష్లో కొన్ని కామన్గా. అందులో ఒకటి కాన్ అనమాట. కాన్ అంటే ముందు వచ్చేది ప్రిఫిక్స్. అంటే ఎక్స్క్యూజ్ మీ, కాన్ అంటే విత్ అని అర్థం. అలాగే టెంపస్ అంటే టైం. ఓకే, సో కాన్ విత్ టెంపస్ టైం అంటే ఇప్పుడున్న టైం ప్రకారంగా. కాంటెంపరీ అంటే విత్ ప్రజెంట్ టైమ్స్ అనే మీనింగ్ వస్తుంది. అయితే ఆ టెంపస్ అంటే టైము అది మీరు గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టాలి. ఓకే, దేర్ ఇస్ నో వే అవుట్. సో టెంపస్ అంటే టైము, దాన్ని బేస్ చేసుకొని మిగతా వర్డ్స్ ఏమున్నాయి, ఈ వర్డ్స్ ఉన్నాయి. టెంపోరల్, ఆఫ్ టైం. ఓకే, సో టెంపోరల్ సెన్స్ అంటే టైంకు ఉండే సెన్స్. అలాగే స్పాషియల్ అండ్ టెంపోరల్ అంటాం. స్పాషియల్ అంటే రిలేటెడ్ టు స్పేస్, టెంపోరల్ అంటే రిలేటెడ్ టు టైం. సో టెంపరరీ, మనం టెంపరరీ అంటాం కదా, లాస్టింగ్ ఫర్ ఎ లిమిటెడ్ టైం. టెంపరరీ అంటే ఇప్పుడు ఉన్నది అది కాసేపు అయితే ఉండదు. ఓకే, రైట్ నౌ ఇన్ దిస్ టైమ్ ఇట్ ఈస్ దేర్, దట్ ఈస్ టెంపరరీ. సో ఎక్స్టెంపోరేనియస్, ఎక్స్ అనేది ఇంకో ప్రిఫిక్స్. ఎక్స్ అంటే అవుట్. ఎక్స్టెంపోరేనియస్, టెంపస్ అంటే ఈ టెంపర్ అనే దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకోవచ్చు. టెంపస్ అంటే టైము, అవుట్ ఆఫ్ టైం. ఓకే, సో ఎక్స్టెంపోరేనియస్ అంటే మీరు ఎలాంటి స్పీచ్ అయితే ఇస్తున్నారో అలాంటి స్పీచ్ వితౌట్ ప్రిపరేషన్ ఆన్ ద స్పాట్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ ఎక్స్టెంపోరేనియస్. ఓకే, సో మీరు దసరా పండుగ చేసుకుంటున్నారు, తెలంగాణలో మనకి పాపులర్ కాబట్టి. సో ఉన్నటువంటి మీ చుట్టాలంతా వచ్చారు, బాబు పాట పాడిన ఆయన ప్లీజ్, నువ్వు బాగా పాడుతూ ఉంటావు కదా అన్నారు. మీది గాడిది గొంతు అయినా కూడా తప్పదు కదా, మరి అందరూ అడుగుతున్నారు ఫ్యాన్స్ మీ గొంతుకి. కాబట్టి మీరు ఎక్స్టెంపోరేనియస్గా పాడడం మొదలుపెట్టారు, వితౌట్ ప్రిపరేషన్, ఆన్ ద స్పాట్. ఓకే, జనాలు అందరి పండుగ స్మాష్ పాడైపోయింది. ఓకే, సో దట్ ఈస్ ఎక్స్టెంపోరేనియస్. సో అలాగే ఇంప్రాంప్చు అని కూడా అంటామండి. స్పోకెన్ ఆర్ డన్ వితౌట్ ప్రిపరేషన్, ఇంప్రాంప్చు, ఆన్ ద స్పాట్. స్పాంటేనియస్ అనే వర్డ్ కూడా ఉంటుంది, ఆన్ ద స్పాట్ అన్నమాట. సో స్పాంటేనియస్ అంటే అది ఎక్స్టెంపోరేనియస్. సో బ్యూటిఫుల్ వర్డ్, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద రూట్ వర్డ్ ఆఫ్ టెంపస్, టైం. అండ్ టెంపో అంటే, సో దాని టెంపో ఎలా ఉంది, దాని స్పీడ్ అండి, ద పేస్, స్పీడ్ ఆఫ్ ఏ పర్టికులర్ యాక్టివిటీ ఆర్ ఏ మ్యూజిక్ ఈజ్ కాల్డ్ టెంపో. అంటే మీరు టైం పెట్టి మెజర్ చేస్తూ ఉంటే ఇది ఇంత టైంలో ఎంత అయిపోతుంది పాట, అదర్వైజ్ ఎన్ని డ్రమ్ బీట్స్ వస్తున్నాయి, అదర్వైజ్ ఎంత పని చేస్తున్నాడు. సో దాన్ని టెంపో అంటాం. టెంపో అంటే స్పీడ్ అగైన్. సో
ఇందాక కాంటెంపరీకి యాంటనిమ్ డిస్కస్ చేసాం, అబ్సోలీట్ అని చెప్పి. కాంటెంపరీ వచ్చింది ఎగ్జామ్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్లో మల్టిపుల్ టైమ్ రిపీటెడ్ వర్డ్స్ అండ్ ఇవన్నీ. అలాగే దాని యాంటనిమ్ అబ్సోలీట్ కూడా వచ్చింది. అబ్సోలీట్ అంటే వాడుకలో లేని, నో లాంగర్ ఇన్ యూజ్, ఓకే, అవుట్డేటెడ్ ఆర్ అవుట్ మోడెడ్. మనకి బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ వస్తాయండి. సో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఆర్ అబ్సోలీట్, నోబడీ వాచెస్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నౌ. నాన్ స్మార్ట్ ఫోన్స్, ఇంతకుముందు నోకియా ఫోన్ బాగా పాపులర్ అన్నమాట. నాన్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ అవుట్ అబ్సోలీట్. అదర్వైజ్ మన బుల్లక్ కార్డ్స్ ఆర్ అబ్సోలీట్. సో ఇవన్నీ అబ్సోలీట్ అయిపోయి ఉన్నాయి. సో నెమోనిక్ వచ్చి మీకు అబ్సోలీట్ అనే వర్డ్ ఆల్రెడీ తెలుసుంటుంది, తెలియకపోతే ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆబ్ అంటే ఆబ్వియస్, సో అంటే సో, అండ్ లేట్ అంటే లేట్ గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ సో లేట్. ఆబ్వియస్ అంటే క్లియర్గా అందరికీ తెలిసి ఉండి. సో ఆబ్వియస్లీ సో లేట్ అంటే బాగా లేట్ అయిపోయింది అది వాడడానికి. అవుట్డేటెడ్, ఓకే, అబ్సోల్యూట్ అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఇంకా దీనికి సినోనిమ్స్ చూద్దాం. ఓకే, సినోనిమ్స్ మీద మీరు దృష్టి పెట్టండి, ఎందుకంటే ఒక వర్డ్ నేర్చుకుని దానికి 5 సినోనిమ్స్ నేర్చుకుంటే నెక్స్ట్ టైము మీరు 5 సినోనిమ్స్లో ఏ వర్డ్ నేర్చుకున్నా కూడా మిగతా 4 గుర్తొస్తాయన్నమాట. దట్ ఈస్ ద వే ఫర్ యూ టు రిమెంబర్. ఓకే, యూ కెన్ గ్రూప్ ద వర్డ్స్ టుగెదర్ అండ్ మెమరైజ్ దెమ్. సో దీనికి సినోనిమ్స్ చూద్దాం. అవుట్డేటెడ్, అబ్సోల్యూట్కి అవుట్డేటెడ్ ఆర్ యాంటీక్ ఆర్ యాంటికేటెడ్. సో బోత్ ఆర్ సేమ్ వర్డ్ అండి. యాంటీక్ అనేది యాడ్జెక్టివ్గా వాడితే మనం అబ్సోల్యూట్కి సినోనిమ్ అవుతుంది. యాంటీక్ అంటే బాగా ప్రాచీనమైన, పురాతనమైన. అండ్ యాంటీక్, ఆర్కెయిక్, ఏన్షియంట్, ఆల్ దీస్ త్రీ ఆర్ సేమ్ సినోనిమ్స్. యాంటీక్, ఆర్కైక్ ఆర్ ఏన్షియంట్. మీరు ఏదైనా సరే బాగా తాతల కాలం నాటిది, రాజుల కాలం నాటిది, పురాతన కాలమైన నాటిది డిస్క్రైబ్ చేయాలంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏన్షియంట్ ఆర్ యాంటీక్ ఆర్ ఆర్కైక్. అయితే యాంటీక్ అనే దానికి నౌన్ కూడా ఉంది. సో ఏవైతే పాత కాలం నాటి ఆబ్జెక్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 500 సంవత్సరాల కింది నాటి ఒక బ్రాంజ్ స్టాచ్యూ బయటపడింది, దట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ యాంటీక్. లేకపోతే మీ తాత వాడిన చేతికర్ర ఎక్కడో అటక మీద మీకు దొరికింది, దట్ ఈస్ అన్ యాంటిక్ పీస్, రైట్? సో బాగా పురాతనమైన ఆబ్జెక్ట్ని కూడా మనం యాంటిక్ అనొచ్చు. యాంటనిమ్స్ చూస్తే దీనికి అబ్సోల్యూట్కి కరెంట్, మోడర్న్, ఇప్పుడు నడుస్తుంది ట్రెండ్ ఇది. ఇట్స్ నాట్ అబ్సోల్యూట్, ఇట్స్ కరెంట్, ఇట్స్ మోడర్న్, ఇట్స్ ఇన్ ట్రెండ్, ఇట్స్ ఇన్ వోగ్, ఇట్స్ కాంటెంపరీ, ఇట్స్ అప్ టు డేట్. సో ఇవన్నీ యాంటనిమ్స్. సో రిలేటెడ్ వర్డ్స్. సో మనం ఒక వర్డ్ డిస్క్రైబ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్సోల్యూట్ అనేది యాడ్జెక్టివ్. సో ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ కూడా నేను తర్వాత చేస్తాను, అప్పుడు అందులో మనం డిస్కస్ చేస్తాం యాడ్జెక్టివ్స్ ఏంటి, నౌన్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి నుంచి గ్రామర్ రూల్స్ ఏమొస్తాయి అన్నది. ప్రజెంట్గా చూస్తే అబ్సోలెసెన్స్ అంటే దట్స్ ఎ నౌన్ అండి. అబ్సోలెసెన్స్ అండ్ అబ్సోల్యూట్ ఆర్ similar, absolutely the same thing. The state of being obsolete is called obsolescence. ఓకే, బాగా పాత పడిపోయిన దానికి మనం అబ్సోలీట్ అంటాం. పాత పడిపోయి ఉన్న ఆబ్జెక్ట్ని అబ్సోలెసెన్స్ అంటాం. పాత పడిపోయి ఉండడాన్ని అబ్సోలెసెన్స్ అంటాం. అబ్సోలెసెంట్ అనేది ఇంకొక వర్డ్ ఉంది. అబ్సోలెసెంట్ అనేది, అబ్సోలెసెంట్కి అబ్సోలీట్కి మైల్డ్ డిఫరెన్స్ ఉందండి. న్యూయాన్స్ ఉంది. న్యూయాన్స్ అంటే చిన్న తేడా. ఓకే, సో అబ్సోలెసెంట్ అంటే బికమింగ్ అబ్సోలీట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఆఫ్ యూస్. అంటే కంప్లీట్లీ అబ్సోలీట్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే అవుతుంది. మీ ఫ్రెండ్ బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకొని వస్తే మీరు అనొచ్చు దట్ ఈజ్ అబ్సోలీట్ అని. మీ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇన్ ద గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ టేక్ ద ఫ్యాషన్ ఆఫ్ లాస్ట్ 500 years ఇట్స్ నాట్ అబ్సోలీట్, ఇట్ ఈస్ అబ్సోలెసెంట్ అంటాడు. అంటే ఇంకా పాత పడలేదు, పాత పడుతూ ఉంది అంటాడు. అబ్సోలెసెంట్ అంటే పాత పడుతూ ఉండడం, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఆఫ్ యూస్. సో అవి రిలేటెడ్ వర్డ్స్. అమ్మాయి క్లాస్ అయిపోయింది, అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఈ వొకాబులరీ మ్యారథాన్ సిరీస్లో ఓవరాల్గా మనకి 42 వీడియోస్ ఉంటాయండి. అందులో వీఆర్ జస్ట్ ఫినిష్డ్ విత్ ద ఫస్ట్ క్లాస్. ఐ విల్ అప్లోడ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇకపోతే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ అండ్ యూ గైస్ విల్ ఆల్వేస్ బీ వెరీ స్పెషల్ ఫర్ మీ ఫర్ సపోర్టింగ్ మీ. ఇఫ్ యూ లైక్ ద సెషన్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ subscribe to my channel and share it with your friends. Thank you very much.